నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అలాగే ఉపాధ్యక్షుడు రాహుల్కు బెయిల్ మంజూరైంది. చెరో 50,000 రూపాయలు పూచీకత్తు సమర్పించాలని పటియాలా హౌస్ కోర్టు ఆదేశించింది. సోనియా రాహుల్కు బెయిల్ ఇవ్వరాదని మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి వాదించారు. సోనియా రాహుల్ తరపున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో మొత్తం 7గురికి బెయిల్ మంజూరయ్యింది. తాజా అంశం చూస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరయ్యింది. చెరో 50,000 రూపాయల పూచీకత్తు సమర్పించాలని పటియాలా హౌస్ కోర్టు ఆదేశించింది. సోనియా రాహుల్కు బెయిల్ ఇవ్వరాదని సుబ్రహ్మణ్య స్వామి వాదించారు. సోనియా రాహుల్ తరపున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో మొత్తం 7గురికి బెయిల్ మంజూరైంది. लड़ाई है, एक साजिश भी है इसके पीछे। कोई ये अपने आप में कोई अजीब बात लगती है कि सुब्रमण्यम स्वामी और बीजेपी का कोई रिश्ता नहीं है, सरकार और उनका कोई रिश्ता नहीं है, तो सरकारी तंत्र का दुरुपयोग भी हुआ है। पर हमें भारत के न्यायपालिकाओं में, कानून व्यवस्था में पूरा विश्वास है और हम उसका सम्मान करते हैं। जी यही है. No, it had to be there because first of all it is a politically motivated complaint. Subramanian Swami has no locus standi and we are absolutely clear that there is no wrongdoing, and even to suggest it is mischief and absurd. ఎంతో ఉత్కంఠ రేపిన నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అలాగే ఉపాధ్యక్షుడు రాహుల్కు బెయిల్ మంజూరైంది. చెరో 50,000 రూపాయలు పూచీకత్తు సమర్పించాలని పటియాలా హౌస్ కోర్టు ఆదేశించింది. మరోవైపు సోనియా రాహుల్కు బెయిల్ ఇవ్వరాదని సుబ్రహ్మణ్య స్వామి వాదించారు. సోనియా రాహుల్ తరపున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో మొత్తం 7గురికి బెయిల్ మంజూరయ్యింది. पैर पे चढ़ा देंगे गाड़ी इधर से निकल जाए, इधर निकल जाए। मेरा तार पसंद है, मेरे पास है। నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియా గాంధీ అలాగే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ కార్యకర్తలు అలాగే మాజీ మంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు కూడా హాజరయ్యారు. వాళ్ళ తరపున నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ఉపాధ్యక్షుడికి రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. చెరో 50,000 రూపాయలు పూచీకత్తు సమర్పించాలని పటియాలా హౌస్ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 20న జరగనుంది. సోనియా రాహుల్కు బెయిల్ ఇవ్వరాదని మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి వాదించారు. సోనియా రాహుల్ తరపున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు.
రాహుల్ గాంధీకి ప్రియాంక పూచీకత్తు ఇవ్వగా సోనియా గాంధీకి ఏకే ఆంటోనీ పూచీకత్తు ఇచ్చారు. సోనియా రాహుల్కి సంఘీభావంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోర్టుకు వచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో మొత్తం 7గురికి బెయిల్ మంజూరయ్యింది. రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైన నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తాత్కాలిక ఊరట లభించినట్లయింది. ఢిల్లీలోని పటియాలా హౌస్ న్యాయస్థానం సోనియా, రాహుల్ సహా మొత్తం 7గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. సోనియా, రాహుల్ సహా నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో ఇతర నిందితులు విచారణకు హాజరవగా వారి వాదనలు విన్న కోర్టు బెయిల్ ఇచ్చింది. సోనియా, రాహుల్కు బెయిల్ ఇవ్వరాదన్న సుబ్రహ్మణ్య స్వామి వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం బెయిల్ కోసం ఒక్కొక్కరు 50,000 రూపాయలు బాండు సహా వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 20 మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. ఈ కేసు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైన వేళ సోనియా, రాహుల్కు తాము అండగా ఉన్నామని చెప్పేందుకు కాంగ్రెస్ నేతలు న్యాయస్థానానికి తరలివచ్చారు. సోనియా, రాహుల్కు సంఘీభావంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ పటియాలా హౌస్ కోర్టుకు వచ్చారు. సోనియా, రాహుల్ రాక దృష్ట్యా పటియాలా హౌస్ కోర్టు వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 600 మంది భద్రతా బలగాన్ని మోహరించారు. सर ये चेक दे, सर ये चेक दे, कॉर्डलेस माइक है।